ఏముంది అందులో షూస్ తప్ప ఏం లేవు. నా ప్రయత్నం నేను చేస్తా. పోయి నువ్వు తీస్తూనే ఉంటావు నీళ్ళు, పోయి ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి చూడ. అవి నీ వల్ల కాదు, ఈవినింగ్ వరకు రేపటి వరకు తీసిన కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి. రండి నేను చూపిస్తాను. దొంగ చెప్పమా నిజమేనా? ఏయ్ తీసుకోవద్దా? అరే ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి చూడు నీళ్ళు మాత్రం. ఈరోజు మనం తెలంగాణలో చాలా ప్రత్యేకమైన ప్రకృతి ఒడిలో దాగి ఉన్నటువంటి పవిత్రమైన శివక్షేత్రం ఉమామహేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాం. నల్లమల్ల అడవుల మధ్య, కొండల మధ్య ఉన్న ఈ దేవాలయం, ఇక్కడికి వచ్చిన వెంటనే మనకైతే ఆధ్యాత్మికత, ప్రశాంతత అయితే దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది దేవాలయంగా చూడాలండి, ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన క్షేత్రంగా భావిస్తారు. ఉమామహేశ్వరం అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఉమామహేశ్వరం కొండ కింద ఉన్నాం. దీన్ని భోగ మహేశ్వరం అంటారు. ఇదంతా భోగమహేశ్వరం, ఉమామహేశ్వరం కొండ కింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అంటాము. చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. 6:30 అవుతుంది టైము. బాగా అనిపిస్తుంది పెయింటింగ్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. దానిపైన మళ్ళీ గరక టైప్ ఇట్లా డిజైనింగ్ చేసేది. అవునవును, ఆ డిజైనింగ్ ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రావాలంటే ఇట్లా రావాలంటే ఇట్లా పైకి వెళ్తే రోడ్డు మార్గం, ఇటు నుంచి మెట్ల మార్గం. అక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు, ఆ మెట్లు ఎక్కి కొండపైకి వెళ్ళొచ్చు మనం. చాలా బాగుంటుంది మెట్ల పై నుంచి వెళ్తే, కానీ ఇప్పుడైతే వెళ్ళలేము. కొండపైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఘాట్ సెక్షన్ మలుపులు దగ్గరగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మధ్య మధ్యలో కోతురుడంగా అడ్డం వస్తుంటాయి. బైక్ కానీ మన 4-వీలర్ వెహికల్ కానీ తగిలి పడే ప్రమాదం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏముంది అందులో షూస్ తప్ప ఏం లేవు. దొంగ తీసుకో. ఏం దొరకట్లేదా? చూడు ఏమున్నాయి, షూస్ ఉన్నాయి అందులో. అది తెలుసు, బండి ఆపినప్పుడే సుక్కలు చూపిస్తాయని తెలుసు. మనం రొట్టెల బ్యాగ్ నాలో పెట్టినుంటే, నరేందర్ రొట్టెల బ్యాగ్ పెట్టినుంటే ఇప్పుడు మొత్తం మన ముందులో గుంజేస్తున్నాయి మొత్తం. చదవులుకున్నారు ఏంది? 7 అవుతుంది టైము. పొద్దున్నే ఉమామహేశ్వరంలో అయితే ఎవ్వలేరు, శాంతంగా ఉంది, చాలా బాగుంది. చలికి బాగా వాన పడింది. ఈ చలికి నేనైతే బండి నడిపించినందుకు చల్లగా ఉన్నది, ఖర్చు కట్టుకున్నందుకే. పట్టుకున్నదండి. చూడు మీ అమ్మ దగ్గర రాపో, చింతపండు చెప్పిదు మా బామ్మడిని. ధైర్యం కాదు, మనల్ని చూస్తుంటే మన ప్యాంటు లాగా గుంజుకోపోతే చూడు ఎట్లా వస్తుంది చూడాలి. గుడి క్లోజ్ ఉంది కదా ఇప్పుడు, గుడి ఎట్లా మరి ఓపెన్ చేయలే, ఇంకేం లే, బేటంగా ముక్కాలే పోవాలి. క్లియర్ వస్తుంది. ఉమామహేశ్వరం చాలా పురాతనమైన శైవక్షేత్రం. అయితే శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా భావిస్తారు ఈ ఉమామహేశ్వరాన్ని. పురాణాల ప్రకారం ఇక్కడ పరమశివుడు ఉమాదేవితో కలిసి వెలిసి ఉన్నారని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి ఉమామహేశ్వరం అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. ఎంతోమంది భక్తులు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు. వావ్, లొకేషన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. కొండలు పొద్దున ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా రావడం నిజంగా అదృష్టం ఉండాలి. ఏం నరేందర్, చూడు కొండలు. ఉమామహేశ్వరం అంటే దీంట్లో బాధరా నాయన, ఎక్కడొచ్చి బ్యాగ్ గుంస్తావు అని టెన్షన్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లదనం అట్లనే ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా కూల్గా ఉంటుంది. కొండల మధ్య ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్గా, అంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. శివాలయం దగ్గర నిలబడి చూస్తే ఒకవైపు కొండలు, మరొక వైపు అడవి, మధ్యలో దేవాలయం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చిన, భక్తితో వచ్చిన, బ్లాగ్ కోసం వచ్చిన అందరికీ గుర్తుండిపోయే ప్లేసు ఉమామహేశ్వరం. రొట్టెల సంచి మంచిగా పెట్టుకో. అమ్మ శాంతంగా ఉంది కదా అసలు, గుడి దగ్గరగా ఎవ్వరు లేరు, జనాలు చాలా బాగుంది. ఎవ్వరు లేరు. 7 అవుతుంది కానీ జనాలు ఎవ్వరు లేరు. టెంపుల్ అయితే మరి 8 గంటలకు ఓపెన్ అవుతుందేమో, ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్ లేదు. వస్తున్నాయింది. ఏమైంది నీ బాధ? ఏయ్ తీసుకోవద్దా? అరే
ఎంత బాగుంటుందో కొండలు ఇరిగి ఓరేమ్మ గజుడు మరి ఆ కుప్ప ఊలి కదా, కుప్ప ఊలి మీద పడుతుంది అన్నట్లు ఇట్లా ఉంది చూడు. పడితే ఏంది బాబు పరిస్థితి? ఏంది లేదు. జై శ్రీరామ్. ఇక్కడ చూడు ఒకసారి సిద్ధుడు ఏం చేస్తావు ఇంకా అట్ట అంటే అది తీసుకుంటుంది మంచిగా. నీ లాయిట్స్ గుంజుకుపోతుంది, మామూలు కాదు ఏమో అనుకుంటున్నావు తమాషా. అరే అరే వీటితో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అవి నీతో ఆడుకునేటుంటుంది, దాని గ్యాంగ్ వస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయన అన్నీ వస్తాయి. అది నాతో ఆడుకున్నా సరే నేను ఐటతో ఆడుకున్నా కానీ మంచిగా పెట్టి పెట్టాలి. ఎందుకు ఈడ ఎందుకు అంత ఆపేషన్ నాకు అదే అర్థమవుతుంది. అది ఎందుకో మరి, ఎందుకు టెంపుల్ ఎందుకు ఓపెన్ చేయలేదేమో. ఇక్కడింది కాలసర్ప దోషం, సంతాన దోషం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగులు దర్శించుకున్న పై దోషాలు నివారణ అగును. అమ్మా నాగుల తల్లి మాకేమన్నా మొత్తం నివారించు తల్లి ఏమన్నా ఉంటే. మంచిగా మొక్కు, జబ్బున పెళ్ళి అని మొక్కు. ఏమని మొక్కినావు, ఏమని మొక్కినావు? ఫోటో దింపుతలేను, వీడియో తీస్తున్నా. ఈ బ్యాగ్ బాగుంది బా, బ్యాగ్ బాగుంది. ఇది చిన్నది, చాలా లగేజ్ అనేది మంచి అనిపిస్తుంది తెలుసా. ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా పోతుంటే నెక్స్ట్ టైం ఊరి అమ్మాయి కొండ చూరా నాయన ఎట్లా ఉంది. ఊ దేవుడా, మామూలుగా లేదు. ఇక్కడ వ్యూ చూడండి రా నాయన, మీరు రండ్రా నాయన, ఇంటికాడ ఉండి వీడియోలు చూసుడు కాదు, జబర్దస్త్ ఉంది అసలు. లొకేషన్ మాత్రం హైలైట్ అబ్బా. మా జీవితం చాలా నాయన, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గాలి. ఏమంటావు నరేందర్? కొండ చర్య, కొండ చర్య. అమ్మా శ్రీశైలానికి దారి గుహ అంటే ఇదే. రండి నేను చూపిస్తాను, మీకు తెలుసా? ఏంటిది? రండి నేను చూపిస్తాను. పాపనాశినికి వెళ్ళే దారిలో మనం శ్రీశైలానికి వెళ్ళే దారికి గుహ అని అంటారు కదా, ఆ గుహ చూపిస్తా చూడండి. ఇదే ఆ గుహ. లోపల ఆల్రెడీ గబ్బిలాల సౌండ్ అయితే వస్తుంది, లోపలికి వెళ్ళొద్దు. అవన్నీ ఇంకో కనిపిస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. వామ్మాగు అన్ని ఒకటేసారి అటాక్ అయినాయి అనుకో, లేనిపోని పర్సన్ నాయన. అవేం చేయవు, అటాక్ చేయవా? చేయవు అవి. లోపలికి పోయొచ్చిన నువ్వు, నిజంగా పోయొచ్చిన. చూసాం కదా, పాపనాశినికి వెళ్ళే దారిలో ఆ గుహ ఉంటుంది. ఇట్లే ముందుకు వెళ్ళిపోతే మనం పాపనాశిని దగ్గరికి వెళ్తాం. అక్కడ నీళ్లు ఎన్ని తీస్తే అన్ని బయటకు వస్తూనే ఉంటాయి అన్నమాట. అదొక స్పెషాలిటీ ఇక్కడ. ఇప్పటికల్లా ఎంత బాగుండాలి, ఎందుకు ఇది ఇట్లా డెవలపింగ్ లాగా చేసి. ఏమైంది డెవలపింగ్ అంటే ఇంతకన్నా డెవలప్మెంట్ ఉంటుంది. పాపనాశిని గుండం అన్నమాట. ఈ పైకి వెళ్ళి ఆ పాపనాశిని దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎట్లా వస్తాయి ఏందనేది మొత్తం చూపిస్తా. ఇట్లా స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే ఈ మెట్ల మార్గం ద్వారా మనం శ్రీశైలానికి పాదయాత్ర వెళ్ళే మార్గం ఇది. ఇట్లా మొత్తం ఆ కొండపైకి వెళ్ళిపోతాం. పైన పాపనాశిని ఉంది కదా, ఆ గుండం దగ్గర నీళ్ళు ఎట్లా వస్తాయి మొత్తం క్లియర్గా చూస్తే చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ శివయ్య ఉంటాడు, వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఏడు వరకు వస్తుంది నరేందర్. ఇట్లా రాళ్ళు ఎందుకు కడతారు తెలుసా నీకు? చెప్పు, ఇట్లా ఎందుకు కడతారు రాళ్ళ మీద రాళ్ళు? కోరుకున్న కోరికలు తీరాలని మొక్కుబడి కోసము 1 by 1 ఒకదాని పైన ఒకటి పెట్టి తన కోరిక తీర్చాలి. అంటే ఇల్లు కానీ ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు కోరికలు కోరుతారన్నమాట, ఇల్లు కట్టుకోవాలి మేము అని. అది ఇల్లు కోసమేనా ఓన్లీ? పాపనాశిని దగ్గరికి అయితే వచ్చేసినాం. చూపిస్తా చూడండి, వాటరు ఎన్ని తీసినా కూడా అయిపోవు అనమాట, వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలీదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అద్భుతం అనమాట. పాపాలన్నీ ఉన్నాయా మొక్కు పాపనాశిని. ఇంకో చూడండి, ఇక్కడ ఆ కొండ రాళ్ళ నుంచి వాటర్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ఈ గుంత ఉందా, ఈ గుంత నుంచి మన వాటర్ బయటికి తీస్తే
తీసిన కొద్దీ వాటర్ వస్తుంటాయి, ఇది నిండుతుంటుంది అనమాట. ఇంకెక్కువ నిండవు మనం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామి ఆహా ఏమిటి ఏమిటి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు కాబట్టి మనకి ఇంత ప్రశాంతంగా తీసుకోగలుగుతున్నాం వాటర్. ఓం నమ శివాయ. శివయ్య శరణ్ శరణ్ తండ్రి అల్లన్న స్వామి అమ్మవారు. ఇంకా ఈ వాటర్ మా వీడియో చూసే వాళ్ళకు కూడా మీకు అందరికీ మీ యొక్క పాపాలు కూడా పోవాలి. బో దొంగ చెప్పమా నిజమేనా? మీకు ఒక చిన్నది ఎన్ని నీళ్ళు పోయి చూద్దాం. నా ప్రయత్నం నేను చేస్తా. పోయి నువ్వు తీస్తూనే ఉంటావు నీళ్ళు, పోయి ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి చూడ. అవి నీ వల్ల కాదు, ఈవినింగ్ వరకు రేపటి వరకు తీసినా కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ కొండ కిందికి వెళ్ళి వస్తూనే ఉంటాయి నీళ్ళు, వస్తూనే ఉంటాయి. చూడండి ఇక ఇట్లా దారబడి ఇంకా ఇట్లా ఇంకో అక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ ఇక్కడ కింది నుంచి వస్తున్నాయి. ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి నీళ్ళు మాత్రం. ఇగో పైసలు ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఇవ్వడానికి ప్రయత్నం కాదు, నీళ్ళు అగో వస్తూనే ఉంటాయి. నువ్వు తీసే కొద్దీ వస్తాయి. నువ్వు కంప్లీట్గా ఖాళీ అయితే వెళ్ళి వాళ్ళకి నీళ్ళు. నరేందర్ నిజంగా చేయడానికి రాదు. అగో ఒక్క చుక్క లేకుండా చేయాలంటే అసాధ్యం అన్నమాట. అది చాలా ఫాస్ట్ వస్తున్నాయి. నువ్వు ఫాస్ట్ కాదు, నువ్వు ఎంత తీసే అంత వస్తాయి. ఎంత ప్రయత్నం చేసినా ఒక్క చుక్క లేకుండా చేస్తే నీకు ఫుల్ దాత్. ఏమంటావు? శివయ్య దర్శనం అవుతుంది. దర్శనం కాదు, ఎన్ని జన్మలు ఎత్తిన కూడా మనకు ఎంత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇట్లా వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. మామూలుగా మాట్లాడేది ఎన్ని జన్మలు ఉంటే ఈ నీళ్ళతో ఇంత ప్రశాంతంగా. ఇక్కడ ఎవ్వలేరు కాబట్టి మేము ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ అదే 10 రూపీస్. చాలా మంది ఉంటే మాత్రం ఇంకా జనాలు ఎవ్వరు రావట్లేదు. అందుకే మేము ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. లేకపోతేనా ఈ పైసలు తీసుకుందామా? ఏచి వద్దు, 10 రూపాయలు లేవు కదా. చూసారు కదా, ఎంత ట్రై చేసినా వాటర్ మాత్రం ఖాళీ కావట్లేదు. వాటర్ ఖాళీ అవ్వట్లేదు, వస్తూనే ఉన్నాయి. అందులో ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా చేయడం ఎవ్వరు సాధ్యం కాదు, ఎవరి తరం కాదనమాట. అది ఇది పాపనాశిని. ఇక్కడ ముడుపులు ఇవన్నీ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ రాళ్ళు ఇట్లా పెడితే మళ్ళీ వచ్చే ఇయర్ కావచ్చు, లేకపోతే ఈ టెంపుల్కి వచ్చే సమయానికి మేము ఇల్లు కట్టుకుంటామని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే అట్లా పెడతారనమాట. పాపనాశి నుంచి కిందికి వస్తున్న వాటర్ ధారగా కింద కారుతున్నాయి చూడండి. ఇక్కడ జపం చేసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు. ఇది ఉమామహేశ్వరము మీకు చూపించిన కదా. అయితే విషయం ఏంటంటే స్వామిని దర్శనం చేసుకుందామంటే అదృష్టం లేనట్టుంది. టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. జయశ్రామ్ జోలే పట్టుకున్నాడు. మా బాధ ఏంటంటే ఇట్లా రొట్టెలు ఉన్నాయి. రొట్టెలకి నాకు కోతులు ఎత్తుకపోయినాయా. 7:30 అవుతుంది, గుడి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు మేము పాపనాశి నుంచి కిందికి అయితే వచ్చేసినాం. స్వామిని దర్శనం చేసుకుని వెళ్తాం. శివయ్య దర్శనం ఇస్తాడు. అయితే ఇక్కడ శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేసిందంట ఈ ఉమామహేశ్వరంలో. అందుకే ఇంత ప్రత్యేకత కలిగినటువంటి క్షేత్రం ఇది. మనకు విజయవంతంగా దర్శనం కాలేదని అనుకున్నాం. హ్యాపీగా శివయ్య దర్శనం ఇచ్చిండు. ఓం నమ శివాయ. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి బయలుదేరి జంగల్ సఫారీకి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.